38 సంవత్సరాల జబ్బు రోగంతో పడున్నాడు ఒకడు, ఉండనిచ్చాడు అక్కడే. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఇదిగో నీవు స్వస్థపడగోరుచున్నావా అని పలకరించి మరి వాడిని బాగు చేసి పంపించాడు. శృంగారమన దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడిని అలానే అక్కడే ఉండనిచ్చాడా? లే, యేసునామంలో లేచి గంతులు వేసి నడవమన్నాడు. ఆధ్యాత్మిక కుంటితనంలో కూలబడిపోయావా? ఆట్టేకాలం అలానే సాగుతా అనుకుంటున్నావా? అట్లా ఉండనీయడు. పడతా లెగుస్తా ఉన్నావా? నిన్ను నిలబెట్టి తీరతాడు ఆయన. ఈ అత్తగారింటికాడ ఈ బాధలు ఎంతకాలం? నాకు ఎంతకాలం ఈ అవమానాలు, ఈ తిరస్కారాలు? దేవా, నీ కార్యం కోసం ఎదురు చూస్తున్నాను. యెహోవా, నీ కార్యముల కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. యెషయా అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. క్రొత్త కార్యాలు చూస్తారు, క్రొత్త బలాన్ని కూడా పొందుతారు. ఎవరెవరు ఏ స్థితిలో పడున్నారో ఒక్కటే మాట ఈరోజు దేవుడు చెప్పమన్న మాట. నేను ఈ స్థితిలో పడున్నాను, నా గతి ఏంది అని అడిగిన వారికి ఒక్క ముక్క చెప్పవా ఈరోజు అన్నాడు. అది చెబుతున్నా. ఏంటంటే, నువ్వు ఏ స్థితిని గూర్చి వాపోతున్నావో ఆ స్థితిలో నిన్ను అక్కడే ఉండనియను అని ఆయన మాట్లాడుతున్నాడు. నీ ఇష్టం. దుర్వ్యసనాల్లో చిక్కుబడిపోయి బురదలో పందికి నాకు తేడా లేని బతుకుతున్నాను. ఎంతకాలం అంటే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆ స్థితిలో ఉండనియను. నువ్వు నా వైపు చూస్తున్నావుగా. నీ వల్ల కాదని ఎరిగి నా కోసం చూస్తున్నావుగా. విడిపిస్తాను నిన్ను. ఆ బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొస్తాను.